అమరావతి అంశం ఏంటి సార్ సింపుల్ గా? అమరావతి ఇద్దరు సెల్ఫ్ గోల్ కొడుతున్నారు. ఒక ఆయన తెలుగుదేశం పార్టీ అతి సర్వత్రా వర్జయిత్ అని చెప్పేసి 14 దేశాలు ఉంటే చంద్రబాబు ఇటు నారాయణ ఎవరెవరు వచ్చేసి ఆ భజన చేయకుండా వాళ్ళు అమరావతి ఇంకా రాష్ట్రం అనేది ఒకటి ఉందని మర్చిపోయినారు. అమరావతి తప్ప వాళ్ళకి ఇంకా వేరేదేం కనిపించలేదు. అది ఆల్రెడీ పరిపాలన సాగుతా ఉందని ఉంటే ఆల్రెడీ సెక్రటరియట్ ఉంది, హైకోర్టు ఉంది, అసెంబ్లీ ఉంది, 11 ఏళ్ళ ఉంటే అనే పరిపాలన సాగుతా ఉంది. ఏం గుడిసెల్లో లేదు. మళ్ళీ ఏదో కొత్తగా కడతారు, కట్టుకోండి, అది జరుగుతూ ఉంటుంది. పొద్దుసం ఇదేనా పాడింది పాడరా పాశ్వం దాసు అని చెప్పేసి వాళ్ళది అట్లా. ఇంకా ఈ జగన్ వచ్చేసి ఇది సెల్ఫ్ గోల్. ఇల్లు కూడా మావి గన్నంట. నువ్వు 5 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చి ఫస్ట్ ఏమో అధికారంలో లేకముందు అమరావతి అంటివి, మేము ఇల్లు కొన్నాము ఇక్కడనే అని చెప్తివి. అధికారంకి వచ్చిన తర్వాత 3 ముక్కలాటని విశాఖపట్నం తెరుస్తామంటే చెప్తివి. అప్పుడు మావి గన్ అనే పేరు కూడా ఇక్కడ వినిపించలే. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మళ్ళా అది ఏదో నవ్వులాట మావి గన్ అని చెప్పేసి ఆ నవ్వులాటగా ఉంది. సెల్ఫ్ గోలు ఒక కన్ఫ్యూజన్ లో, తర్వాత అయోమయంలో ఉంది. అమరావతి విషయంలో వైకాపా పార్టీ అయోమయంలో ఉండి శాశ్వతంగా నష్టపోతా ఉన్నారు. దాని గురించి అమరావతి గురించి రాజధాని అక్కడనే ఉంటుంది. అక్కడ ఏమన్నా అవకతవకలు జరుగుతూ ఉంటే, అవినీతి జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడితే వాళ్ళకు ప్లస్ వస్తుంది తప్ప ఇంకా పొద్దుసము అమరావతి ఇక్కడ ఉండదు అనే అభిప్రాయం మీరు మార్చేది లేదు, అయ్యేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీ 5 ఏళ్లలో చేత కాదా, మళ్ళీ ఎవరి చేత కాదా అక్కడనే ఉంటుంది అది. కానీ అనవసరంగా దాని మీద పదే విషంగక్కి అది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. కాబట్టి ఇద్దరు సెల్ఫ్ గోల్. ఇక్కడ అతి ఎక్కువ సెల్ఫ్ గోల్, ఆడ అయోమయంతో సెల్ఫ్ గోల్. కాదు సార్, ఇప్పుడు అమరావతి రైతులు వెళ్ళి ఆయనతో మీటింగ్ పెట్టారట, మమ్మల్ని కాపాడండి అన్నారట. అంటే ఇప్పుడు ముందిచ్చిన రైతుల రెండోసారి పోయి రైతుల ఏమది